రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. చదవండి. నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుచున్నాను. కాబట్టి పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. పౌలు ఇచ్చే స్టేట్మెంట్, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలతో కలిసి నేను కూడా కూడి కొనియాడినట్లుగా నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ఈ స్తోత్రాలు. దయలు మా తండ్రి, మా జీవితంలో మీరు సర్వ జ్ఞానిగా ఉన్నందుకు ఈ స్తోత్రాలు. నా సంగతి అంతా కూడా తెలుసు తండ్రి. నా పడక, నా నడక, నా చర్య, నాకు నాలుగు మాట రాకమునిపే, తలంపు పుట్టక మునిపే ఎన్నటువంటి సర్వజ్ఞాని దేవుడు ఉన్నందుకే మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు తండ్రి, మిమ్మల్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళగలం తండ్రి. ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్రానికి వెళ్తే అక్కడ ఉన్నావు. అంతటను అందరిలోనూ వ్యాపించి ఉన్న సర్వవ్యాపిగా ఉన్నందుకే మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా, మరి మాకు సర్వశక్తివంతుడుగా ఏదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. కనుక ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, దాంట్లో మరి నా సృష్టికర్తగా, నా నిర్మాణకుడుగా, నా రూపకుడుగా, నా శిల్పిగా నన్ను చెక్కిన ప్రభుగా ఉన్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు తండ్రి, మీలో అబద్ధము లేదు, దురాలోచన లేదు, మోసము లేదు, పాపము లేదు తండ్రి. పరిశుద్ధత ప్రభా, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడో లేడు తండ్రి. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధతను బట్టి మహనీయుడైన దేవుడు ఉన్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంత అసమానమైన ఉన్నతమైన దేవుడు అయింది నా పాపం కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు. అబ్రాహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనుడైన నాకు ఇవ్వడానికి కాను ప్రభా, నా స్థానాన్ని మీరు పొందారు. దయలు మా శిలువ మీద శాపగ్రాహిగా తండ్రి శిలువ మరణాన్ని పొంది మ్రాను మీద వేలాడి నా పాపానికి శిక్ష భరించినందుకే మీ స్తోత్రాలు ప్రభా. నా యొక్క ప్రతి పాపాన్ని కూడా మీ రక్తంలో కడిగి శుద్ధి చేశారు. నీ కుమారునిగా, మీ దాసునిగా మీరు స్వీకరించిన నీ మహాప్రేమ కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభా, ఈ సమయం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీరు జరిగిస్తూ వస్తున్న ప్రతి మేలు ఉపకారాలు కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి తండ్రి సమయంలో నీ పరిశుద్ధమైన బల్లలోను, తీర్పుకు సంబంధించిన బల్లలోను మేము పాల్గొనకపోవడము, చదవనటువంటి వాక్యము పౌలు తండ్రి మరి క్రీస్తుతో కూడా సిలువబడి అనేటువంటి సంగతి మేము చదువుకుని ధ్యానిస్తుంటున్నాం. ఈ దినం కూడా విశేషముగా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని ఆ యొక్క దాసు నన్ను కూడా మీ సిలువ సాటును మరుగుపరచండి. నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వర్తమాన వాక్కులు దయచేయండి. ఎవరిని ఖాళీగా హస్తాలతో పంపించమని సహాయపడమని, తను మేము ఏం నేర్చుకోవాలో, ఏమి సరి చేసుకోవాలో, దిద్దుకోవాలో ప్రభు, ఎలా బ్రతకాలో కూడా నీ యొక్క వాక్యం ద్వారా మాకు నేర్పించమని, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించమని, మీరు రాకడికై సిద్ధపరచమని తండ్రి. ఎవరిని ఖాళీగా హస్తాలతో పంపించమని, నన్ను మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మరి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అనేక అనుభవాలు గుండా వెళ్ళి అనేకమైన పరిచయాలు చేసి మరి తను సెలవిచ్చేటువంటి స్టేట్మెంట్ చూసామంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రైస్తవ జీవితం అనేది సిలువ లేకుండా లేదు. కనుక క్రైస్తవ జీవితం అనేది సిలువ తర్వాతనే సింహాసనం అని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు సిలువ తర్వాతే సింహాసనం ఎక్కాడు. ఈరోజు ఆయన తండ్రి కుడి పార్శ్వమున మరి ఆశీనుడై ఉన్న కారణం ఏంటంటే సిలువ లేదు. కానీ సిలువ సహించిన తర్వాతే సింహాసనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మనం గమనించినప్పుడు చూడండి, యేసు ప్రభువారు ఆ సిలువను సహించాడు. ఆ తర్వాత దేవుని సింహాసనం మీదకి వెళ్ళి మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసను కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మొదటి ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తనీట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనముకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి యేసు వారు సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది సిలువ లేకుండా సింహాసనం లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. సిలువ అంటే యేసు ప్రభువారి లాగా ఏదో నిలువకైకు అడ్డుకైకి మనం తీసుకొని సిలువేయటం కాదు. మనకు వచ్చే సంభవించే పరిస్థితులు కనుక మనం వేటి గుండా వెళుతున్నామో వాటిలో మనం సిలువలు భరించాలి. సిలువ అంటే చాలా మంది ఇళ్ల మీద సిలువలు ఉంటాయి. నిన్న పెళ్లి చేశాను కర్ణాటకలో. కనుక మన శుక్రవారం రాత్రి కర్ణాటకలో పెళ్లి చేస్తే అక్కడ అది మెదడి స్టేజ్లో చేశాను. పాస్టర్ గారు పెద్ద సిలువ వేసుకొచ్చాడు. కనుక కనపడుతున్నమాట సిలువ. కనుక కొంతమందికి రకరకాలుగా ఉంటాయి కదా, అంటే ఆ సిలువ నేను చెప్పడం లేదు. కానీ సిలువ వేసుకోవడం అంటే అందరూ కూడా ఒక చైనా గొలుసు కొనుక్కొని సిలువ వేసుకునే సిలువలు కాదు చెప్పేది ఇప్పుడు. కాబట్టి ఆ ఇంటి మీద గుడి మీద పెట్టే సిలువలు కాదు. ఇప్పుడు 7 సంగతులు మనం చూడబోతున్నాము. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, వాటిలో నిలబడినప్పుడు, వాటిని సహించినప్పుడు, వాటి ద్వారా సిలువలో మనం వెళుతున్నామనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి అంతేగాని అది వచ్చినప్పుడు అది భరించకపోతే మనము సిలువ వేసుకోవడం కాదు, మనమే సిలువ వేసేవారికి ఉంటాం. కాబట్టి ఈ మధ్యాహ్న ప్రశ్న ఏంటంటే, క్రైస్తవుడు సిలువ వేయబడిన వాడు ఉండాలి, కనుక సిలువ వేసేవాడుగా కాదు. కాబట్టి క్రైస్తవుడు అనేది యేసు ప్రభువారు సిలువ వేయించుకున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలకు మనకు కూడా లోకములు అదే మనకు జరుగుతుంది. కాబట్టి దేవుని సంఘములో ఆ సిలువ అనేది కొన్నిసార్లు దేవుడే పెడతాడు, కనుక మానవుల ద్వారా కాదు. ఇప్పుడు కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. అవన్నీ కూడా దేవుడే మన పరీక్షలో పెడతాడు. కనుక వాటిని మనం భరిస్తామా, ఆ సిలువ మనం తట్టుకోగలమా అనే సంగతులు ఈ మధ్యాహ్నం మనం పరిశీలన చేద్దాం. మొదటి సంగతి చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. మరి మోషే జీవితంలో 2 సిలువలు మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 23 నుంచి 28వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుదాము అందరం కలిసి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదవండి. మరి ఆ కాలము నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసుని కనపరచి మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయి క్రియలను చేయగల దేవుడెవడు? నీ చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్లి యోర్దను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మందమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను, చాలు, ఇక నీ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నువ్వు యోర్దానును దాటకూడదు, గాని నువ్వు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపునను ఉత్తరపు వైపునను దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకుని నది దాటి నీవు చూడవో దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. కనుక అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సందర్భం ఏంటంటే, మోషే ప్రభా నేను కనాను దేశం చూడాలి అని మోషే ఆశపడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు అన్నాడు లేదు. కనుక అన్న తర్వాత మోషే అన్నాడు, మిమ్మును బట్టి దేవుడు నా మీద కోప్పడినామని వెళ్ళలేకపోయాడు. కనుక ఇప్పుడు కనాను దేశంలోనికి మోషే వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే ఎవరిని బట్టి అంట? ఇశ్రాయేలు ప్రజలను బట్టి. కనుక ఎందుకంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ద్రోహులారా అని పిలిచినందుకు దేవుడు అన్నాడు, నా ప్రజలు ద్రోహులు అంట నువ్వెవడు కాబట్టి అని చెప్పేసి నా పరిశుద్ధతను సన్మానించలేదు అని మోషేని గద్దిస్తాడు. కాబట్టి ఇప్పుడు అందుకే 106వ కీర్తన 32వ వచనంలో ఒక మాట రాయబడింది, మోషే తన పెదవులతో కాని మాట పలికేని అంటాడు. ఏంటి కాని మాట అంటే ఇది పెద్ద చెడ్డ పదం ఏమీ కాదు. కనుక ఏమన్నాడు? ద్రోహులారు అన్నాడు. కాబట్టి అంతకుముందే మోషే నీ ప్రజలు అన్నారు. ఇప్పుడు అంటాడు దేవుడు నా ప్రజలు అంటాకు నువ్వెవడు? చూసారా? కాబట్టి అందుకే నువ్వు కనాను దేశం పోటాకు వీల్లేదని చెప్పేసి మోషేకి దేవుడు చెప్పి బాధపడ్డాడు. మరి ఇప్పుడు కనాను దేశం ఆ పిస్కా కొండ ఎక్కుతావు, అక్కడి నుంచి తూర్పు పడవ అంత 4 వైపులే చూస్తావు, కానీ నీవు కనాను దేశంలోకి వెళ్ళలేవు. చూడండి, ఇప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడు ఎవరు చెప్పండి?
మోషే. కానీ ఇప్పుడు మోషే కాదంట, కనుక ఇప్పుడు మోషే అంటాడు నువ్వు కాదు. కానీ ఇప్పుడు ఏం చేయాల్సి ఉన్నామా చదవండి 28వ వచనం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. కానీ ఇప్పుడు మోషే చాలు. ఈ సంగతి మాట్లాడుతూ ఉంటే దేవుడు మోషే మాట్లాడుతున్నాడు, అయ్యే నేను ఆ దేశం చూడాలి అని అంటా ఉంటే 26లో ఏమన్నాడు, యెహోవా నాతో ఇట్లను చాలును. ఇక మాట్లాడు మోషే, చాలు కనుక నేను చెప్పేది ఆపే చాలు. కనుక ఇప్పుడు నేను చెప్పేది కనుక నువ్వు చెప్పేది చాలు, నేను చెప్పేది కానీ ఏం చెప్తున్నాను, యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరచు. ఇప్పుడు ఈ ప్రజలందరినీ కూడా ఎవరు తీసుకెళ్తారు ఆ కనాన్ దేశంలోనికి? యెహోషువ తీసుకొని పోతాడు. ఇప్పుడు ఆ ప్రశ్న ఆలోచించండి, యెహోషువ మొన్నటిదాకా ఎవరి కింద ఉన్నాడు? మోషే కింద ఉన్నాడు. కనుక అందుకే రాయబడింది పదే ఉంటుంది, మోషే పరిచారకుడు నూను కుమారుడు, మోషే పరిచారకుడు నూను కుమారుడు అనేది ఉంది. ఇప్పుడు మోషే కింద పెరిగినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు నాయకుడు అవుతా ఉన్నాడంటే మోషేకి ఎలా ఉండాలి చెప్పండి? మోషేకి ఎలా ఉండాలి? ఇప్పుడు మోషే నీ ప్లేస్ లో యెహోషువని పెడుతున్నాం అంటా ఉంటే ఇది మోషేకి శిలువ. మోషేకి ఏం చెప్పండి? మనం కూడా అంతే. మన కిందలో మన ప్లేస్ లో వచ్చాడు, మనతో సమానంగా అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాం? కింద ప్యూలో పనివాడు మనతో సమానమైన స్టేజ్కి వస్తే మన ఉద్యోగాన్ని మానేస్తాం, రాజ్యాన్ని పెడతాం. ఇంకోటి చూసి ఎందుకు మనోర్దా వాడు నా కింద ఉండి ఇప్పుడు నా పక్కన కూర్చుంటాడు, నాకు ఎంత కష్టం. మోషే కూడా ఇది సిలువే. మోషేకి ఏంటంటే ఇప్పుడు ఇది కానీ దేవుని పని జరగాలంటే మోషే నువ్వు తప్పుకోవాల్సిందే, నువ్వు అక్కడ మరణిస్తావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ ప్లేస్ లో యెహోషువని పెట్టి నేను నడిపిస్తాను. కానీ ఇదేంటంటే ఈ మొదటి సంగతి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఇది మోషేకి సిలువ. అంటే మోషే అప్పుడు దాకా మోషే కింద పరిచారకుడు ఉన్న, మోషేకి సహాయం చేస్తూ వచ్చిన కనుక ఇప్పుడు ఆయన నాయకుడు అవుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి మోషే ఏం చేయాలి? తప్పనిసరిగా పని చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు దాకా నడిపించావు కనుక ఇప్పుడు నువ్వు కాదు యెహోషువ నడిపిస్తాడు. ఇది మోషే జీవితంలో మొదటి సిలువ. కాబట్టి సిలువ అంటే ఇదే. కానీ ఇప్పుడు దాకా ఇంత పెద్ద సైన్యాన్ని నేను నడిపించాను కదా, కానీ ఇప్పుడు నన్ను పక్కన పెట్టి యెహోషువని తీసుకెళ్తున్నాడంటే మోషేకి ఎలా ఉండాలి? కాబట్టి మోషేనే కాదు ఆ ప్లేస్ లో మనమన్నా కూడా మనము కష్టమే. కాబట్టి నా స్థానం ఆయనకి ఇస్తామని మనం తట్టుకోలేము. కాబట్టి అది మొదటి సిలువ మనకి మోషేలో కనబడుతుంది. చూడండి 2 సంఖ్యాకాండము 27వ అధ్యాయం, నంబర్ చాప్టర్ 27. సంఖ్యాకాండము 27వ అధ్యాయం చూసినప్పుడు రెండవ సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు మనం చదువుదాము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు మనము అందరం కలిసి చదువుదాం. 15 నుంచి 20 వచనాలు. 15 నుంచి. అప్పుడు మోషే యెహోవా తిట్లను, యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవ, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వల్ల ఉన్నకున్నట్లు ఈ సమాజం మీద ఒక నియమించు, అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నువ్వు అతను తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుట అతను నిలవబెట్టి వారి కన్నుల తనకు ఆజ్ఞయము. ఇశ్రాయేళ్ల సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచము. కానీ ఇప్పుడు మోషే ప్రార్థన చేసే, ప్రభా ఈ సమాజం మీద ఎవరు నియమించమంటావు? కనుక అన్నప్పుడు దేవుడు చెప్పాడు నియమించబడే వ్యక్తి కూడా ఎవరు చెప్పండి? యెహోషువని. ఇప్పుడు ఆయన తీసుకో, ఏం చేస్తాడు? అతడు ఆత్మను పొందినవాడు. యెహోషువ ఎలాంటి వాడు అంట? నడిపించేవాడు, ఆత్మీయుడై ఉండాలి. కనుక అందుకే ఆ అపోస్తలుల కార్యం 6వ అధ్యాయములు అక్కడ ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆత్మ నింపబడాలి, తర్వాత దైవ జ్ఞానం ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఇప్పుడు దేవుడు ఉన్నాడు యెహోషువని పెట్టి, ఎందుకంటే యెహోషువ అతడు ఆత్మను పొందినవాడు. అట్లా పెట్టి ఏం చేయాలంట? 20వ వచనంలో ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. మన తెలుగు బైబిల్లో ఇట్లా ఉంది. ఇది రిఫరెన్స్ బైబిల్ ఏముందంటే ఈ మాట నిన్ను వలి ఘనత వహించిన వానిగా చెయ్యి, అలాగే రాయబడింది. కనుక యెహోషువ ఇప్పుడు నిన్నెట్లా గణపరిచాడో, నిన్నెట్లా ఇశ్రాయేలు సమాజం అంతా గణపరిచిందో ఇప్పుడు యెహోషువను కూడా ఏం చేయాలి చెప్పండి? ఘనత వహించిన వానిగా చెయ్యి. అంటే తెలుగులో నీ ఘనత కొంత అని చెప్పాడు, కొంత ఘనత కాదు. రిఫరెన్స్ బైబిల్ ఏమంటే నిన్ను వలి ఘనత వహించిన వానిగా చెయ్యి. అంటే నువ్వెంట్లో ఘనత పొందావో ఇప్పుడు యెహోషువ కూడా అలాంటి ఘనతే పొందాలి అన్నప్పుడు మోషేకి ఎట్లా ఉండాలి చెప్పండి? ఇది
కానీ నేను వయసులో పెద్దవాడిని, నా దగ్గర చిన్నవాడు యెహోషువ. కాబట్టి ఇప్పుడు మొన్నటి దాకా నా కింద పరిచారకుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు నాలాంటి ఘనత, నాలాంటి స్థానమా, నాలాంటి ఆధిక్యత కనుక ఇది మోషేకు రెండవ శిలువ. మోషేకి ఏంటంటే ఇది కనుక శిలువ లేకుండా సింహాసనం లేదు కనుక ఇప్పుడు చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే యెహోషువను తీసుకొచ్చి మోషేని ఎట్లా గణపరిచారు అలా గణపరిచారు. కనుక అట్లా గణపరిచారంట. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 14 వచనం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14 వచనం. యెహోషువ 4:14 అందరం కలిసి చదవండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుటను యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటి అతని కాబట్టి మోషేని ఎట్లా గౌరవించారో నెక్స్ట్ ఇప్పుడు నాయకుడు యెహోషువను కూడా ఏం చేశారంటే అలాగే గౌరవించారు. కానీ ఇది ఎలా సాధ్యమైందంటే దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మోషే జీవితం 2 సిలువలు. మోషే నిజంగా ఎన్ని కష్టాలు గుండా పోయాడు. మోషేని ఎంతగా తిప్పలు పెట్టారు ఆ ప్రజలు, సామాన్యులు వాళ్ళు. చివరికి కనాన్లో పోని కారణం కూడా ఈ ప్రజలు బట్టే కదా. ఇలాంటి కష్టాలు పడినటువంటి మోషే చివరికి ఏం దక్కలేదు చెప్పండి. ఎక్కడికి పోలేకపోయాడు? భౌతికమైన కణంలో ప్రవేశించలేకపోయాడు. కానీ అప్పుడు దాకా ఇన్ని కష్టాలు పడిన తర్వాత అన్నాడు ఇప్పుడు నువ్వు కాదులే యెహోషువ నడిపిస్తాడు. ఇప్పుడు యెహోషువను కూడా చేసే పని ఏంటంటే నువ్వు ఎట్లా ఘనత పొందావో సేమ్ ఆయన కూడా అలాగే ఘనత పొందిన వానిగా చెయ్యన్నప్పుడు ఈ 2 సిలువలు మోషేకి ఎలా ఉంటే ఊహించండి. ఇప్పుడు మోషే ప్లేస్ లో మనం ఉంటే కనుక నువ్వు చేసే పని కాదులే అన్నావు అనుకోండి, మనం తట్టుకోగలమా? కనుక నీలాంటి స్థానం వాళ్ళు పెట్టమని మనం తట్టుకోగలమా? కాబట్టి మనము పైకి ఆరాధిస్తున్నాం కానీ లోపల ఆంతర్యములు సిలువులే కనుక సిలువ కార్యం మనలో జరగలేదు. కనుక పైకి మాత్రము భక్తుల్లా కనబడుతున్నాం. అందుకు తిమోతి పత్రికలో రాయబడింది కదా, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. కనుక ఎవరు లోపల భక్తి అంటే ఆ సిలువ కార్యం జరిగిన వారు, వాటి గుండా వెళ్ళిన వారు. కనుక అనుభవాలు గుండా ఎప్పుడైతే మనం వెళతామో అప్పుడే అలాంటి వారికి సింహాసనం చూసారు. కాబట్టి ఇది పైకి మనము ఆరాధన చేయవచ్చు, కానుకేయవచ్చు, దేవుని మందిని క్రమంగా రావచ్చు. అయితే అంత మాత్రం క్రైస్తవుడు కాదు. కానీ నిజమైన సిలువ కార్యము మోషేలా ఎవరి లోపల జరిగిందో కనుక ఎవరైతే ఆ పని చేయగలరో కనుక వారు నిజమైన క్రైస్తవులు, వారి క్రీస్తుని కలిగిన వారు. కాబట్టి ఇప్పుడు మోషే ఎంత గొప్ప నాయకుడిగా ఉండి ఒక్కసారిగా దేవుడు ఈ 2 సంగతులు చెప్పినప్పుడు మోషే బహుశా ఎంతగానో బాధపడి ఉండాలి మనసులో. కానీ అనుకుంటాను భౌతికంగా కొంత బాధ వచ్చినప్పటికీ మోషే బాధపడి ఉన్నాడు. ఎందుకంటే మోషే ఒక ఆత్మీయ నాయకుడు కదా, నేను చనిపోతున్నాను కాబట్టి ఈ సైన్యాన్ని నడిపించేవాడిని కావాలి. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి నేను దేవుని యొక్క మాటకు లోపడతాను. 2 సార్లు 40 దినాలు కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకొచ్చిన వాడు మోషే. కనుక ఆహారం నీళ్లు మానేసిన వాడు, దేవునితో గడిపిన వాడు. కనుక ఇన్ని కష్టాలు పడినటువంటి మోషే చివరికి నీకు కణాను లేదన్నప్పుడు మోషే ఒక విధంగా ఎంత అదే బతిమాడుకున్నాడు. ప్రభా నేను చూడాలంటే చాలు మాట్లాడద్దు. కనుక యెహోషువ ధైర్యపరచు, ఆయన నడిపిస్తాడు. నీలా గంటలించి ఆయన్ను గణపరచు, ఆయన తీసుకొని పోతాడు. కాబట్టి 2 సిలువలు కూడా మోషేలో జరిగాయి. కాబట్టి అందుకే ఎంత గొప్ప నాయకుడు మనం చూస్తాం. కాబట్టి మోషే వంటి మనసు మనకు కూడా ఉండాలి. కానీ ప్రభా ఆ సిలువ కార్యము కూడా నేను కూడా వెళ్ళాలి అనేటువంటి ఎప్పుడైతే మనం ఆశపడతామో, ఇలాంటి పరిస్థితులు వెళ్తామో నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడానికి మనము శక్తిని పొందేవారు ఉంటాం. అలాంటి వారే శక్తి పొందిన క్రైస్తవులుగా మనం చూస్తాం. ఇది 2వ సంగతి. 3వ చూద్దాము. 3వ సంగతి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దావీదులో కూడా ఇలాంటి సిలువ కార్యం మనకు కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2 Samuel chapter 7. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 15 వరకు మనం చదువుకుంటాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుంటాం. 12 నుంచి 15 వరకు. 2 Samuel chapter 7 verse 12 to 15. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులను నిద్రించిన తరువాత నీ గర్భవాసము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యం అతనికి స్థిరపరిచేదను. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతని తండ్రి ఉండును, అతను నా కుమారుడే ఉండుడు. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుషులకు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటగా నేను కొట్టివేసిన నా కృప దూరమనిటు అతనికి నా కృపను దూరము చేయను. కాబట్టి ఇప్పుడు
దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుకి 7వ అధ్యాయంలో ఒక మంచి తలంపు వచ్చింది. నేనేమో మరి సరం వేసిన మంచి ఇండ్లలో ఉన్నాను, దేవుని మందిరము గుడారములో ఉంది. కానీ ఇప్పుడు దేవుని మందిరానికి ఏం కట్టాలనుకుంటున్నాడు దావీదు? ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త పంచుకున్నప్పుడు నీకు తోచిందంతా చేయి అంటాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరం కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సమకూర్చాడు. కానీ దేవుని మందిరం కట్టాలి, కానీ దేవుని మందిరం గుడారం ఉండకూడదు, కాబట్టి దేవుని మందిరం ప్రత్యేకమైన నివాసం కట్టాలని చెప్పి దావీదు పూనుకున్నప్పుడు ఇప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు దావీదు? నువ్వు కాదు మందిరం కట్టేది, నీ గర్భంలో వచ్చినటువంటి నీ సంతతి నేను హెచ్చిస్తాను. 12వ వచనం, అతని రాజ్యమును స్థిరపరుస్తాను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. చూసారు, కనుక ఇప్పుడు మందిరం కట్టేది ఆయన అన్నాడు. కాబట్టి నువ్వు కాదు దావీదు మందిరం కట్టేది. అప్పటికే దేవదారు మానులు లెబానోను తెప్పించాడు, తూర్రాజుతో మాట్లాడి కనుక వెండి బంగారం అన్ని సమకూర్చాడు. అన్ని సమకూర్చిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు కాదు కట్టేది, నీ కుమారుడు కడతాడు అన్నాడు. కానీ ఇప్పుడు దావీదు పెద్దవాడు, సొలొమోను చిన్నవాడు. కానీ ఇప్పుడు ఎవరితో కట్టించుకున్నాడు మందిరం? దేవుడు చిన్నవాంత. నేను నల్గొండలో ఉన్నప్పుడు ఆడ మందిరం కడతా ఉన్నాం. నల్గొండ కనుక హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు మేము 3 ఎకరాల కాంపౌండ్ ఉంది మందిర స్థలానికి. మన హెబ్రోన్కి ఇప్పుడు కూడా మన హెబ్రోన్ ఫెలోషిప్కి మాత్రమే 3 ఎకరాలు ఉంది, బరియల్ గ్రౌండ్ సమాధి తోట. దాని చుట్టూ కాంపౌండ్ పెడుతున్నాము. మేము అక్కడ ట్రైనింగ్ ఉన్నప్పుడు బ్రాంచ్ లోకల్లో ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేసాము, అక్కడ మందిరం కడుతున్నాము. మెయిన్ మందిరం కూడా 2వ ఫ్లోర్ వేస్తున్నాం. ఎంత అంటే మందిరం 60-90 అంత పెద్ద మందిరం, 60-90 కడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపం ఎల్డర్ చాలా మంచి వాళ్ళు, అందరూ కూడా అందరూ డ్యూటీలు ఉద్యోగాలు కాబట్టి వాళ్ళందరిలో నేనే పెద్దవాడిని, నాకు అప్పగించేవాళ్ళు. వారానికి దాదాపుగా ₹1,00,000 నేను ఖర్చు పెట్టేవాడిని. ₹1,00,000 నేనే ఆ సిమెంట్ వాళ్ళకి, ఇసుక వాళ్ళకి, కంకర వాళ్ళకి వస్తే వాళ్ళ బిల్లు తీసుకోవటం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవటం, ట్రాక్టర్ నెంబర్ తీసుకోవటం, అన్ని రాసుకోవటం, అప్ టు డేట్ వేసి నేనే చేస్తా ఉన్నా. ఇవన్నీ చేస్తా ఉంటే చాలా కష్టం అనిపించింది. కనుక సమాధి తోట కట్టాం, బ్రాంచి, సమాధి తోట, మెయిన్ మందిరం, ఇన్ని ప్రెజర్ అయిపోయేటప్పటికి బయటకు చదివే టైం ఉండేది కాదు. ఒకరోజు ఆంటీ, గుడ్ ఆంటీ లేరు, ఖమ్మం పోయారు. తిమోతి అంకుల్ ఒక్కడే ఉన్నాడు లోపల రూమ్లో. టైం రాత్రి 11 o'clock అయింది, 11 అయింది టైం. అంకుల్ చదువుతా ఉన్నాడు. నేను అంకుల్ దగ్గర సీరియస్గా పోగానే అంకుల్ అని పిల్లగానే ఎలాగానే రానని అన్నాడు. అలాగానే అంకుల్ నేను సేవకు వచ్చానా పనికి వచ్చానా చెప్పండి అన్న. ఇట్లా సీరియస్గా పెద్ద తిమ్మోతి అంకుల్తో నేను సేవకు వచ్చానా పనికి వచ్చాను అనగానే అంకుల్కి అర్థమైపోయింది, బీపీలు ఉన్నారని చెప్పి పిలిచి రానన్నారా, రా ప్లీజ్ రా అని చెప్పేసి భుజమే చేయించి ఆ తొడమికొని కూర్చోజు అన్నాడు. కూర్చోబెట్టిన తర్వాత చెప్పు అన్న సమస్య అని చెప్పి అన్నాడు. నేను సేవకు వచ్చానా పనికి వచ్చాను అంకుల్, సమ్మత్ తోట నేను కట్టం ఏంటి, బరియలు కానీ నేను పరిగెట్టడం ఏంటి, బ్రాంచి కట్టడం ఇవన్నీ కూడా నాకెందుకు సేవకు వస్తే, ఇది సువార్తకు సేవకు మీటింగ్ పంపితే చెప్తాం కానీ ఈ పనులను నాకెందుకు అని చెప్పేసి నన్ను కొంచెం బాధతో వేదంతో బైబిల్ చదివే టైంలో అని చెప్పేసి ఇవన్నీ పంచుకుంటే అన్ని విన్నాడు. ఇంకా అర్థమైపోయింది. అప్పుడు అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు, రే మందిరం కట్టింది బైబిల్లో సొలొమోనా దావీదా అన్నాడు. చెప్పండి ఎవరు కట్టింది? అదగానే నేను అన్నాను సొలొమోన్ అంకుల్ అన్నాడు. కట్టాలనుకుంది ఎవరు అన్నాడు. కట్టాలనుకుంది ఎవరు చెప్పండి? దావీదు. అప్పుడు అన్నాడు, చూడు ఎంతమంది పెద్దలు ఉంటే ఎంత పెద్ద అసెంబ్లీ 400 పైన ఉన్నారు, వీళ్ళందరికీ నా ఆధిక్యత నీకు ఇచ్చాడు దేవుడు, కానీ నీ చేతిలో జరుగుతుందిరా అని చెప్పి అనగానే నాకు ఆ బాధ అంతా పోయింది. ఆ రోజు ఎప్పుడు మందిరంలో పని చేయటం అంటే ఈ రోజు వరకు నేను బాధపడలేదు, ఏడవలేదు. ఏ పని అయినా ఊడ్చేదైనా కడిగేదైనా నా పని నాకు అలవాటు అయిపోయింది. కనుక ఎవరన్నా చెయ్యాలి తుడవాలని ఎప్పుడు అనుకోను, కనుక నా పని నాకు అలవాటు అయిపోయింది. చూసారా, కానీ ఇప్పుడు మందిరం దావీదు కట్టాలనుకున్నాడు, అతనికి రాలేదు అవకాశం. ఎవరికి వచ్చిందంటే చిన్నవాడైనా సొలొమోనుకి ఇచ్చాడు. కానీ ఎంతమంది పెద్దలు ఉండగా నీకు ఇచ్చాడన్న ఈ రోజు కూడా పోతే ఆ బిల్స్ అన్నింటిలో నా సంతకే ఉంటుంది. కనుక లక్షల బిల్స్, నాకు ₹1,00,000 ఖర్చు పెట్టాము, వాటన్నిటిలో నా పేరే ఉంటుంది. నేను చెప్పే సంగతి ఏంటంటే పేరు కోసం నేను చెప్పడం లేదు, కానీ కనుక దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత కనుక చూసారా. కనుక ఇప్పుడు పెద్దవాడు కాదు చిన్నవాడితో కట్టిస్తున్నప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దావీదుకి ఎలా ఉండాలి? ఇప్పుడు దావీదుకి ఎలా ఉండాలి? ఆల్రెడీ కొంత సమకూర్చాడు. ఇప్పుడు నువ్వు కాదు మనం ఏదేం చేస్తాను చెప్పండి, నువ్వు కాదంటే నాయన ఎత్తిపోతాం మనం, ఆయనతో కట్టించుకో నువ్వు వద్దన్నా కదని చెప్పేసి. కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? సో నేను దావీదు చేసిన పని ఏంటంటే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు వద్దన్నప్పుడు కూడా దావీదు ఏం చేస్తున్నాడు? మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనం. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 22 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనం. అందరూ చదువుదాం. 22:14 చదవండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండి
తోసెక్కిము కాలంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రాను రాళ్లను కూర్చుంటిని, నీవు ఇంకను సంపాదించుదుగాక. కాబట్టి వద్దన్నప్పుడు కూడా ఇంకా ఇంకా సమకూరుస్తూనే ఉన్నాడు. ఇంకేం చేశాడు? సమకూర్చడమే కాదు, ఇప్పుడు తన సొంతము కూడా ఇస్తున్నాడంట. మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయం, మొదటి వృత్తాంతం 29వ అధ్యాయము. వద్దన్నప్పటికీ కూడా సరే ఎవరో ఒకరు కడుతున్నారు కదా, మందిర పని జరగాలని చెప్పేసి ఆయన చేసే పని ఏంటంటే మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం, 29:3 చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చూసినప్పుడు మందిరం కట్టేది నువ్వు కాదు అన్నప్పటికీ కూడా దావీదు చేసిన పని, మంచి పని ఏంటంటే కష్టపడి సంపాదిస్తున్నాడు. చివరికి ఏం చేశాడంటే నాకు మందిరం అంటే చాలా ఇష్టం, అది నేను కట్టపోయినా ఎవరైనా కట్టాలి, కడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే నా సొంత బంగారాన్ని కూడా ఇస్తాను. ఆ రోజుల్లో రాజులకి సపరేట్గా ఉండేది కనుక వాళ్ళంతా పురం ఉండేది కనుక వాళ్ళకి ఎన్నో బంగారం ఉంటాయి కనుక అవన్నీ కూడా తన సొంతమైన కూడా ఏం చేశాడు, మందిరానికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు దావీదులో కూడా ఏం చేస్తామంటే సిలువ కార్యం నువ్వు కాదు కట్టేది అన్నప్పుడు ఆయన మౌనం వహించాడు. కాబట్టి ఇది ఒక్కటే కాదు, దావీదులో మరొక సందర్భం కూడా మనకు కనబడుతుంది. దావీదులో చాలా సిలువలు ఉంటాయి. మరో సందర్భం ఏంటంటే అబ్షాలోము అందరూ తన తడుపుకుంటాడు. ఈ సంగతి దావీదు తెలిసి యుద్ధం చేయకుండా ఏం చేసి చెప్పండి, తల కప్పుకొని చెప్పులు లేకుండా ఒలివల చెట్లు కొండకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే ఆ సింహాసనము, ఆ యెరూషలేముకి సింహాసనం ఎవరు విడిచిపెట్టాడు? అబ్షాలోముకి వదిలిపెట్టాడు. నువ్వే పరిపాలించి నేనే ఆయన పారిపోయిన తర్వాత మళ్ళీ పారిపోయిన తర్వాత ఏమని తెలుసా, ఆయన చంపుతారని చెప్పేసి ఆ యోబుతో అంటాడు, అయ్యా నా కుమారుడు అబ్షాలోము జాగ్రత్త, ఆయన ఏం చేయొద్దు అని అంటాడు. కనుక అంత చేసినప్పటికి కూడా తన స్థానాన్ని తీసుకున్నప్పటికి కూడా ఏమని చెప్పాడు? అందరూ కూడా మా నాయన సరే మీకు న్యాయం చేయటం లేదు, నన్ను మీరు రాజుగా పెట్టుకుంటే మీకు న్యాయాన్ని జరిగిస్తా అని చెప్పి అందరూ అంత దిప్పుకున్న అబ్షాలోము. అలాంటి పరిస్థితుల్లో దావీదు సింహాసనం విడిచిపెట్టి అబ్షాలోముకి పారిపోతాడు. అంటే ఇది కూడా దావీదు జీవితంలో సిలువలు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు అసలు మనం వాటిలో వేసమంతా ఉన్నామా, రవంతా మన జీవితంలో ఉందా? కాబట్టి అవి ఉంటే అసలు మనం దేవుళ్ళు కూడా ఉండవు. చూసారా? కానీ దేవుని విడిచిపెడతాం, ఎప్పుడూ విడిచిపెడతాం. ఇలాంటివి ఏమీ లేవు మనకి. చిన్న వాడికి కలుగుతాం, పాటకు పిలబోతలుగుతాం, వాక్యాన్ని పిలబోతలుగుతాం, కనుక ఆరాధనపోతలుగుతాం మందిరంలో. కానీ చూసారా ఈ చిన్నవి అలుగుతా ఉంటే అసలు ఎలాంటి నువ్వు మందిరంకి వస్తావు అసలు నువ్వు కాదు అంటే దావీదులాగా మోషేలాగా అంటే అసలు మనం దేవుడు ప్రేమించే వాళ్ళమేనా? ఆలోచించినప్పుడు ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. కాబట్టి చిన్న వాటికి కనుక పాట కలగటమే, భోజనం కలగటమే. కాబట్టి ఆ మధ్యన ఒక స్థలానికి వెళ్ళి రాయలసీమలో 3 రోజులు ప్రత్యేకమైన కోడికలు. ఇట్లా మందిరము, పాత మందిరము ఎదురుగానే చాలా పెద్ద కాంపౌండ్ ఉంది కనుక చూపించాను నాకన్నా అదే అక్కడ మందిరం కట్టాలని. కనుక మందిరం ఆగిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. లోపల కోట్లో ఉన్న డబ్బు కానీ మందిరం కట్టట్లేదు. ఎందుకు తెలుసా? 2 గుంపులు మేము కట్టాలంటే మేము కట్టాలి, ఆ మందిరం కట్టట్లే. ఆ పాతదండం తిప్పలు పడుతున్నాడు, పేరు అవసరం లేదు రాయలసీమలో. కాబట్టి ఇలాగా చూసినప్పుడు డబ్బు ఉంది, కట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కలిసి తగ్గించుకునేటువంటి మనసు లేదు. కనుక మనం చేసే బోధన ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మనం చేసేది ఎలాగుంది అంటే ఆలోచించాలి మధ్యాహ్నం. కాబట్టి ప్రభు రాబోతుండగా ఈ భౌతికమైన కట్టడాల్లో దేవుడే ఉండడు. కాబట్టి మొన్న కూడా చెప్పాను ఆల్రెడీ పేర్లు కూడా, దేవుని ఆలయము పరిశుద్ధము, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక దేవుని ఆలయం పరిశుద్ధం, మీరే ఆలయం. ఈ ఆలయం కాదు, మీరే దేవునికి ఆలయం. కాబట్టి మన హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. అలాంటి వారే ఆయన బలలో పాల్గొనాలి. దావీదులో కూడా ఇప్పుడు నువ్వు కాదు కట్టేదంటే మౌనం వహించాడు. దేవా సొలొమోనుని కట్టించుకో, ఆయన నేను ప్రయాసపడతాను, ఆయన నేను కూడా ఇస్తా అని చెప్పేసి తన సొంతమైన కూడా సమకూర్చి మందిరం కట్టడానికి దోహదపడ్డాడు దావీదు. ఇది దావీదు జీవితంలో మనం చూస్తాం. ఇది 3వ సిలువ దావీదుకి. 4వ సందర్భం చూద్దాము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, జాషువా చాప్టర్ 14. యెహోషువ గ్రంథం ఇక మనం చూసినప్పుడు కాలేబు జీవితంలో కూడా మనకు ఒక సిలువ కనపడుతుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. కాలేబు ఎలాంటి వాడంటే చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ 14:7. దేశమును వేగి చూచుటకు
యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేలు నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టు అతనికి వర్తమానము తెచ్చింది. కాలేబు ఎట్లాంటి అంటే ఎవరికి భయపడేవాడు కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే యథార్థవంతుడు. ఎలాంటి వాడు చెప్పండి ఆయన? మనమైతే ఏం చేస్తాం, కొంచెం కలుపుతాము, కొంచెం తీసేస్తాం, కొంచెం నూనె పోస్తాము, లేదా కొంచెం ఆర్పేస్తాం. మనం అట్లాంటి వాడు. కాలేబు అలాంటి వాడు కాదు, చూసినట్లే అందుకే చెప్పాడు మనం గెలుస్తాము, ఆ దేశం మనం పోతామని చెప్పాడు. మరి ఇలాంటి కాలేబు చేసిన పని ఏంటంటే ఇప్పుడు కాలేబు ఆ స్వాచ్యాలని పంచిపెట్టాడు యెహోషువ. వాస్తవానికి ఇద్దరు కూడా సమకాలికులే కనుక కాలేబు యెహోషువలు మనం చూస్తాం. ఆ పంచిపెట్టినది ఏం జరుగుతుంది చూడండి. ఇది యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము. ఆయన పంచిపెట్టినప్పుడు కొంత భూమి అతనికి ఇచ్చారు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 14, 13 వచనాలు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 14, 13 చదువుదాం. యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మన్యములో యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశగతైన అర్బా యొక్క పట్టణమునిచ్చాను, అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన శేషయి, అహిమయి, తల్మయను అనాకీల వంశాలు వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనేను. కానీ ఇప్పుడు కాలేబుకి పంచిన భాగం కాలేబుకి వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏంటంటే 14వ వచనంలో యుద్ధము చేశాడు. ఎవరితో? అనాకీలతో యుద్ధం చేశాడు. 14వ వచనం. అక్కడ నుండి కాలేబు వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి అనాకి యొక్క 3 కుమారులైన శేషయి, అహిమయి, తలమైన అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సంగతి, యెహోషువ వచ్చిన భూమే కాదు, ఈయన ఇంకా యుద్ధము చేసి కొంత ఎక్కువ కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే భూమి పంపకాలు జరుగుతున్నప్పుడు ఈయన చేసిన పని ఏంటి? 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందుల షిలోహులో యాజకుడైన ఎలియాజరు వద్దకును, నూను కుమారుని యెహోషువ వద్దకును, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల వద్దకును వచ్చి, మేము నివసించుటకు పొరములను, మా పశువులను, పొలములను ఈవలను మోషే ద్వారా ఆజ్ఞాపించినగా ఇశ్రాయేలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములు, పట్టణములను, వాటి పొలములను లేవీలకు ఇచ్చారు. కాబట్టి పంచిపెట్టిన తర్వాత వాళ్ళు వచ్చారు కనుక లేవి పితరులు వచ్చి, ఇక్కడ కుటుంబీకులు వచ్చి, కానీ మోషే మాకు ఇవ్వమని చెప్పారు కదా, అవన్నీ కూడా మాకు ఇవ్వని అని అడిగారు. అప్పుడు అడుగుతున్నప్పుడు ఏమి ఇస్తున్నారు వాళ్ళకి, ఎవరు తీస్తున్నారు చూద్దాం. 9-12 వచనాలు. 9-12. వారు యోధా వంశస్థుల గోత్రములో షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీలైన కహాతీయుల వంశముల్లో అహరోను వంశములకు కలిగినవి. ఎలాగనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. ఇప్పుడు 11 చదవండి. యోధా వంశస్థుల మన్యములో వారు కిరియత్ అర్బా అనగా హెబ్రోనును ఇచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి, దాని చుట్టూన్న పొలములను వారికి ఇచ్చిరి. 12. అయితే ఆ పట్టణం యొక్క పొలములను, దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా. కానీ ఇప్పుడు అదంతా కాలేబుది. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత కాలేబు కొంత భూమి ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా యుద్ధమాడు సంపాదించిన తర్వాత లేవీలు వచ్చి యోధా వంశస్థులు అయ్యా మాకు ఇరుగ్గా ఉంది, మాకు స్థలం కావాలన్నప్పుడు, భూమి కావాలన్నప్పుడు ఏం చేశారంటే పంచి ఇచ్చారు. ఎవరికి పంచి ఇచ్చారు అంటే ఏదైతే యుద్ధమాడి సంపాదించుకున్నాడో కాలేబు వాటిని పంచి ఇచ్చారు. ఇప్పుడు కాలేబుకి ఎట్లా ఉండాలి? అది నేను యుద్ధం ఆడింది కదా, నేను సంపాదించి నాది ఎట్లా పంచుతారు అని అనాలి. కానీ కాలేబు ఎట్లాంటాడంటే సులువు కార్యం జరిగింది కాబట్టి అవి పంచి ఇచ్చిన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే యుద్ధమాడి సంపాదించింది ఇస్తావంటే, యుద్ధమాడి కష్టపడి సంపాదించింది పంచున్నప్పుడు కూడా కాలేబు మౌనం వహించాడు. కాలేబుని మనం చూస్తాము, ఇదే సులువు కార్యం. కనుక అది మనం సంపాదించుకున్నది యుద్ధమాడి కష్టపడి సంపాదించింది ఎవరికైనా ఇస్తామా? చూడండి, మనం కొన్ని చీరలు తెచ్చుకున్నాం, కొత్త చీర మంచిదైతే మనం ఇవ్వం. చూసారు కనుక అది మంచిగా నచ్చింది అనుకోండి బాగా, అది ఇవ్వం. మన డీమార్ట్కి వెళ్తే బెడ్షీట్లన్నీ కనపడతాను. ఒక బెడ్షీట్ కనపడింది, చాలా బాగా అనిపించింది, తెచ్చాను నేను. ఇది ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాను నేను మనసులో. ఎందుకు తెలుసా, అంత బాగా నచ్చింది నాకు. అంటే మనం ఎట్టంటి వాళ్ళం అంటే కొన్ని నచ్చిందంటే ఎవరికి కూడా మనము బెడ్షీట్లు ఇవ్వకపోతే యుద్ధ పని భూమి ఇస్తామా, ఇంక యుద్ధం చేసింది ఇస్తామా? ఇప్పుడు ఈ కాలేబు ఎట్లాంటి వాడు అంటే చూసినప్పుడు
ఇచ్చేసాడు పంచుతున్నప్పుడు. అంటే కాలేబులు కూడా ఏం చెప్పండి, కానీ నేను కష్టపడి నేను వద్దు మా అన్న, ఇదే సిలువ కార్యం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తాం. కనుక మోషేలో 2 సిలువ కార్యాలు చేసాము, 3 దావీదులో 1 సిలువ కార్యం, 4వది యెహోషువ చేసాం. 5వ చూద్దాము, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయము 16-17 వచనాలు. ఇది 5వ సంగతి, 5వ వ్యక్తిని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములను దావీదు వద్దకు వచ్చి, నా తండ్రిని సౌలుని పట్టుకొనజాడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీ సహకారినవుదును, ఇది నా తండ్రిని సౌలులకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. ఈ సందర్భం ఏంటంటే దావీదుని చంపాలనుకుంటున్నాడు సౌలు. చంపాలనుకున్నప్పుడు దావీదు సహాయం చేసి తప్పిస్తుంది ఎవరు చెప్పండి? సౌలు కుమారుడైన సొంత యోనాతానే తప్పిస్తాడు. ఇప్పుడు యోనాతాను వచ్చి అంటాడు, కనుక దావీదు నువ్వు భయపడొద్దయ్యా. ఇప్పుడు సౌలు అనుకుంటున్నాడు, మా నాయన మా సౌలు తర్వాత నేను రాజు అవ్వాలనుకుంటున్నాడు, నీకన్నా బుద్ధి ఉందంటారా, నువ్వెట్టా ఆయన సహాయం చేస్తున్నావు, అగరగొట్టు దానికి కూడా నువ్వు రాజు అవ్వాలి, కానీ దావీదు రాజు అవటం ఏంటి అని తిడతాడు. చూడండి ఆ మాట మనం చూసినప్పుడు ఆ మాట కూడా చూద్దాం. 20వ అధ్యాయం 30వ వచనం. దావీదు సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన తర్వాత యోనాతాను రాజుగా చేయాలనుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. 20-30 సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవుని సిగ్గు కలిగినట్లుగా నీ యెష్షయి కుమారుని సేవకుని సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీ వర్తమానం నా దగ్గరికి పంపించుము, నిజముగా అతని మరణము అర్హుడని చెప్పాను. కానీ ఇప్పుడు అట్లెందుకు వాడిని స్నేహం చేస్తున్నా, వాడు తీసుకొనిరా, వాడు చావాలి, దావీదు చావాలి, నువ్వు రాజు అవ్వాలి. ఇప్పుడు దావీదు ఉంటే నువ్వు రాజు కాలేవు. చూసారు, కానీ యోనాతాన్ని తిడతాడు. కానీ యోనాతాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమన్నాడు యోనాతాను? ఒక చక్క మాట అన్నాడు. 16-17 అన్నాడు, 17 అన్నాడు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, తర్వాత నేను నీకు సహకారి ఉంటాను, కానీ నువ్వే రాజుగా ఉండు. దావీదు నేను కాదా రాజు, నువ్వు రాజుగా ఉండు. కనుక ఎందుకంటే నా సౌలు తర్వాత వాస్తవానికి రాజుల చరిత్రలో రాజు అవ్వాల్సింది యోనాతాను రాజు అవ్వాలి. కానీ దేవుడు దావీదుని కోరుకున్నాడు, ఉత్తముడు అని చెప్తాడు, హృదయానుసారం అని చెప్తాడు, కోరుకున్నాడు. కాబట్టి అది యోనాతాను గ్రహించి నేను కాదు రాజు అయ్యేది, దావీదు నువ్వే రాజు అవుతావు, అది మరి నేనేం చేస్తాను, నేను నీకు సహకారిగా ఉంటాను, నీ కింద ఉంటాను, నీ సహాయం చేస్తానంటే ఇప్పుడు చెప్పండి సౌలు తర్వాత స్థానం ఎవరిది అక్కడ? యోనాతాన్. అంటే ఇప్పుడు యోనాతాన్ ఎవరికి ఇస్తున్నాడు? అది దావీదుకి ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యోనాతాన్ కూడా ఏమని చెప్పండి, ఇదే సిలువ. కనుక యోనాతాన్ యొక్క సింహాసనము దావీదుకి ఇవ్వటం, సౌలేమో యోనాతానికి ఇవ్వాలనుకుంటుంటే యోనాతాన్ ఎవరికి ఇస్తున్నాడు? అది నేను కాదు, నువ్వే కూర్చోండి, కానీ నిన్నే సహకారిగా ఉంటా. అందుకే యోనాతాన్ చనిపోయినప్పుడు దావీదు ఎంతగా ఏడుస్తాడు తెలుసా? యోనాతాన సహోదరు యోనాతాన్, కనుక స్త్రీలు చూపు ప్రేమ కంటే నువ్వు చూపించిన ప్రేమ ఎంతో అధికమైన ఏడుస్తాడు, చనిపోయిన ప్రలాపిస్తాడు. అందుకే యోనాతాను కుటుంబం నుంచి ఆలోచిస్తాడు తర్వాత దావీదు. కారణం ఏంటంటే యోనాతాను తన స్థానాన్ని దావీదుకి ఇచ్చాడు. ఇది యోనాతాను జీవితంలో ఉన్నటువంటి సిలువగా మనం చూస్తాం. ఇది 5వ సందర్భం. 6వ చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజులు 19వ అధ్యాయము అందరం కలిసి 16వ వచనం. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజులు 19వ అధ్యాయము 16వ వచనం. మొదటి రాజులు 19:16 అందరం కలిసి చదవండి. ఇశ్రాయేలు వారి మీద నిమిషీ కుమారుని యెహోవాకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయినటకు అబీల్మహోలవాడిన శాపాతకుమని ఎలీషాకు అభిషేకము నీకు మారుగా. అప్పుడు దాకా ప్రవక్త ఎవరున్నారు? ఏలియా ఉన్నారు. ప్రవక్త చెప్పండి, ఏలియా. ఇప్పుడు ఏలియాకి దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వేం చేయాలంటే కనుక నీకు మారుగా నీ ప్లేస్ ఎవరు పెట్టాలి? ఇప్పుడు నువ్వు ఎలీషాని పెట్టాలి. ఎలీషా ఎవరు? చూడండి, ఎలీషా చేసిన పని ఏంటంటే 2వ రాజులు 3వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా మీద విచారణ చేయటకు యెహోవా ప్రవక్తలు ఒకరిచ్చట ఉన్నాడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద
నీళ్లు పోయి వచ్చిన షాపాతు కుమారుని ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, కాబట్టి ఈ యొక్క ఎలీషా చేసిన పని ఏంటంటే ఎలీషా ఏలియా దగ్గర చేసిన పని ఏంటి? ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వాడు, అంటే పరిచారకుడిగా పరిచర్య చేసిన వాడు. కాబట్టి ఇప్పుడు అట్లా ఏలియా కింద పరిచారకున్నటువంటి ఎలీషాని ఇప్పుడు ఏం చేయాలంట? ఏలియా కుమారుగా అభిషేకం చేసి ప్రవక్తం చేయాలి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏలియా స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎలీషాకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏలియా అనుకోవాలి నేను గొప్పవాడిని కదా. ఏలియా చాలా అద్భుతాలు చేశాడు. ఏలియా ప్రార్థిస్తే ఆకాశం అగ్ని దిగింది. 18వ అధ్యాయంలో ఆకాశం అగ్ని కురిపించాడు. వర్షం రావద్దని ప్రార్థించి వర్షం ఆగిపోయింది. వర్షం రాలంటే వర్షం పడింది. ఇలాగా ఎన్నో అద్భుతాలు, దాదాపుగా 8 అద్భుతాల దాకా ఏలియా చేస్తే ఎలీషా చేశాడు తెలుసా? 16 అద్భుతాలు. ఎలీషా చేసి చెప్పండి, రెట్టింపు. అంటే గురువు నుంచి శిష్యు అద్భుతం రెట్టింపు చేశాడు. కారణం ఏంటంటే ఏలియా అగ్నిరాధన వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెంటబడుతూ ఉంటాడు. ఎరుకోపోతే ఎరుకో, బేతి వెళ్ళిపోతే బేతి, అన్ని వెంటబడతాడు. నీకేం కావాలి చెప్పంటే నీ ఆత్మలో నాకు ఎన్ని పాళ్ళు కావాలి? 2 పాలు కావాలి అడుగుతాడు. 2 పాలు అడిగినందుకు కాను ఏలియా చేసిన అద్భుతాలు కంటే ఎలీషా రెట్టింపు అద్భుతాలు చేశాడు. కానీ మనకేం అర్థమవుతుందంటే ఇప్పుడు ఏలియా తన స్థానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడిన దేవుడు చెప్పినా చేయాలంతే. నేను చెప్తున్నాను ప్రభుత్వం నువ్వు అగ్నిరాగంలో వెళ్ళిపోతావు, ఆ ప్లేస్ ఆయన పెట్టాల్సిందే అన్నప్పుడు మౌనం వహించాడు. ఆయన అభిషేకం చేశాడు. ఏలి అగ్నిరాగంలో వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి ఎవరు కొనసాగించారు? ఎలీషా కొనసాగించాడు. ఇప్పుడు ఇది ఏలియాకు సిలువ కార్యంగా మనం చూస్తాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు వారి స్థానాలు మరొకరికి ఇవ్వటం. కనుక హెబ్రోన్లో తిమోతిలో దినాల్లో అంకుల్ చెప్పేవాడు, అంకుల్ దగ్గర మేము చాలా కాలం ఉన్నాం కాబట్టి ఆ ప్రారంభ దినాల్లో ఒకరికి ఇచ్చేసేవాళ్ళంట. చిన్న చిన్న పెట్లు పెట్టుకునే వాళ్ళంట. వాళ్ళ గిఫ్ట్లు కానుకలు వస్తామంటే ఒకసారి అంకుల్కి 2-3 జతలు బట్టలు వచ్చినాయంట. తిమోతి అంకుల్ 2-3 జతలు బట్టలు వస్తే అంకులు తనతో ఉన్నటువంటి వాళ్ళు చూసినప్పుడు కొంతమందికి బట్టలు లేవంట. మనం ఏం చేస్తామంటే నేను ఒక స్థలంలో సేవ చేశాను, ఒక ఆమె బట్టలు పెట్టింది నాకు. బట్టలు పెట్టి ఈ అక్క అమ్మ సేవకుడు నేను బట్టలు పెట్టి ఈ మామూలు చెప్పింది. వచ్చి అతని సంఘం తెలిసిపోయింది. ఎందుకు పెట్టాలి, ఎందుకు చెప్పాలా? అట్టంటే వాళ్ళు మనం అంతా ఒక జత పెట్టేవాళ్ళు మొత్తం సంఘం అంతా పబ్లిష్ అయిపోవాలి మనం పెట్టింది. అటు జరిగింది ఒక స్థలంలో నాకు. అప్పుడు నేను చెప్పాను ఇంకెప్పుడు పెట్టద్దాం మా బట్టలు అని చెప్పాను. చూసారా, అది హెబ్రోన్లో ప్రారంభ దినాల్లో అంకులు బట్టలు 2-3 జతలు బట్టలు వస్తే ఆయన చేసిన పని ఏంటంటే ఎవరికైతే బట్టలు లేవో వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ బట్టలు తీసుకొని పోయి అది పెట్టి మీద పెట్టేవాడు అంట అంకులు. ఎవరు పెట్టా బట్టలు? నేను ఆయన బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు పెట్టారో తెలియదు. ప్రభువానికి స్తోత్రం, బట్టలు ఇచ్చేది తీసుకోవడం కుట్టించుకోవడం కాదు, ఎవరు ఇచ్చారో కూడా తెలియదు ఆయనకి. చూసారా, అట్లా ఉండే అది నాకు కాబట్టి హెబ్రోన్లో. అంటే వాళ్ళకి 2-3 చేసేవాళ్ళు చెప్పండి, ఇతరులకు ఇచ్చేవాళ్ళు. మనకు నేను పంచేయమంటే మనకు 2-3 కావాలి. కనుక ఒకటి తప్పుకోం. మా మనవరాలు, మా పిల్ల, మా తల్లి ఎన్ని చెబుతాం మనం. కనుక ఎగబడతాం, కొట్లాడతాం. సమోసాల దగ్గర, అరటిపండ్ల దగ్గర, తుచ్చమైన వాడి దగ్గరే ఈ బట్టలు ఎక్కడ ఇస్తాం మనం చెప్పండి. ఇవన్నీ ఎంత కష్టం మనకి. అవన్నీ ఇచ్చారంట. అలాగ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరు ఇచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. ప్రారంభ దినాలు హెబ్రోన్లో సేవలు అలా జరిగింది. కనుక ఒక ప్రభు చెప్పారు 2 ఏం చేయమన్నాడు, ఒకటి ఇచ్చేయమని చెప్పారు కదా, అలా చేశారు వాళ్ళు. అలా చేశారు కాబట్టి గొప్ప సేవ చేయగలిగారు. కానీ గొప్ప సేవ చేయగలిగారు. ఎవరిచ్చారో కూడా తెలియదు. కనుక అలాంటి దినాలే అంత ప్రేమగా ఉంటారు. ఈరోజు ఇబ్బంది ఎట్లా తెలుసా, పెట్టి తాళాలు వేసుకోవాలి. ఎవరు పెట్టి తాళాలి కనుక పెట్టి తాళాలు పగలు కొడుతున్నారు. ఎంత పాడైపోయిందంటే పరిస్థితులన్నీ కూడా లోకంలోనికి సంఘంలోనికి లోకం వచ్చేసింది. లోకం వచ్చింది, లైఫ్ కూడా వచ్చేసింది. కనుక అందుకే సంఘాలన్నీ పాడైపోయినాయి. కనుక కల్మషం అయిపోయింది. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధత లేదు, ఆ భయం లేదు, ఆ సిలువ లేదు, కనుక ఆ యథార్థత లేదు, ఆ ప్రవర్తన లేదు. కనుక ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి దినాలు మనం కొనసాగుతున్నాం. కానీ ప్రభు గారి మధ్యాకాశానికి టకామని వస్తే వీటన్నిటితో నింపబడి ఉంటే మనం ఎత్తబడలేము. కాబట్టి మధ్యాహ్నం మనం పరీక్షించుకొని ఆలోచించాలి. ఇది 6వ సంగతి. 7వ ఆఖరి చదువుకుని మనం ముగిద్దాము. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము. 2 Samuel chapter 19. 2వ సమూయేలు 19వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం. నేనే చెప్తాను, సమయం అయిపోయింది, మనకు ముగిచ్చేద్దాం. 24 నుంచి 30 దాకా రాసుకోవాలి రాసుకునే వాళ్ళు. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 24 నుంచి 30 వరకు. ఈ సందర్భం ఏంటంటే దావీదు మరి అరణ్యానికి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు. రాజుగా యెరూషలేముకి వస్తున్నాడు సింహాసనం ఎక్కడానికి. అప్పుడు ఆయన కలుసుకోవడానికి మెఫీబోషెత్ అనే వ్యక్తి వెళ్తాడు. మెఫీబోషెత్ కనుక యోనాతాను కుమారుడు. అప్పుడు అడుగుతాడు,
ఏం మెఫీబోషెతు, ఆ రోజు నేను పారిపోయినప్పుడు నాతో పాటు రాలేదు కదా అరణ్యానికి అన్నప్పుడు అన్నాడు, అయ్యా నా దగ్గర షేబ అనేటువంటి వాడు నన్ను మోసం చేశాడు, నేను నీకోసం అన్ని సిద్ధం చేసుకున్నాను, నేను కుంటివాడిని కాబట్టి గాడిద గంట కట్టమంటే వాడు చేసిన పని ఏంటంటే పనివాడు నన్ను మోసం చేసి నిన్ను కలుసుకుని వాడు వెళ్ళిపోయాడు, నన్ను తీసుకొని రాలేకపోయాడు అని చెప్తాడు అని ఆ సంగతి చెప్తున్నప్పుడు యోనాతాను చనిపోయిన తర్వాత మెఫీబోషెతు వస్తాడు. వచ్చిన తర్వాత మెఫీబోషెతు నువ్వు భయపడవద్దు, నా బలద్దు నువ్వు భోజనం చేస్తావు, నీ భూమంతా నీకు ఇప్పిస్తానని చెప్పేసి ఆ పనివాడు షీబాతో చెప్తాడు దావీదు. అది చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే యోనాతాను వస్తాడు, రాజు బలద్దు భోజనం చేస్తూ ఉంటాడు. యోనాతాను యెరూషలేములో దావీదు కుటుంబంలో ఒకడేడు రాజకుమారులు పెరుగుతున్నాడు. ఇప్పుడు దావీదు సమస్య వచ్చింది. దావీదు సమస్య వచ్చి అబ్షాలోము ద్వారా సమస్య వచ్చి అరణ్యానికి పారిపోతున్నప్పుడు అందరూ వెళ్తారు కానీ ఆయనతో పాటు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మెఫీబోషెతు కుంటివాడు వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు వెళ్ళాలనుకుంటాడు, వాస్తవానికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఈ పనివాడు ఏం చేస్తాడంటే వెళ్ళకుండా వెళ్ళిపోయి దావీదుని కలుస్తాడు. ఆ పనివాడి పేరు సేబా. పనివాడి పేరు ఏంటి చెప్పండి. అప్పుడు దావీదు అడుగుతాడు, సేబా నువ్వు వచ్చావు కానీ నీ యజమాని ఏడి, మెఫీబోషెతు ఏడి అంటే ఏం చెప్తాడు సార్, రాజా ఇప్పుడు నువ్వు యెరూషలేము వదిలిపెట్టి పారిపోతున్నావు కాబట్టి ఎక్కడికి అరణ్యానికి, ఇప్పుడు సింహాసనం అయిపోయింది, యెరూషలేము సింహాసనము ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈయన ఎవరు, మెఫీబోషెతు ఎవరు, యోనాతాను యొక్క సౌలుకి ఏమవుతాడు మనవడు అవుతాడు. కానీ ఇప్పుడు ఆయన సింహాసనం కోసం కూర్చున్నాడు యెరూషలేములో, నువ్వు పారిపోయావు కాబట్టి ఇప్పుడు ఆ సింహాసనం నాకు కావాలని ఈయన కూర్చున్నాడు. దానికోసం కూర్చోాను కానీ దావీదు కోపం వచ్చి మెఫీబోషెతు భూమి ఇప్పించాం కదా అదంతా నువ్వే తీసుకోపో అంటాడు. ఎవరిని, పనివాడైనా షీబాని. కానీ వీడిపోయి అబ్బా నాగా దానికోసం వీడిపోయింది పని, వీడిపోయిందంటే ఆ భూమి అంతా కొట్టేయాలని దావీదు కోపం వచ్చేసి ఆ భూమి అంతా నీది అని చెప్పిన తర్వాత వచ్చేసి దాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు యోనాతాను మెఫీబోషెతు బాగా అర్థమైంది, వీళ్ళని మోసం చేసి నా మీద అబద్ధం చెప్పి దావీదుకి నా భూమి కొట్టేయాలని చెప్పి ఈ పని చేశాడని చెప్పేసి అర్థమయ్యి ఇప్పుడు దావీదు వెళ్ళినప్పటి నుంచి ఆయనకు అడ్డం చేసుకోడు, బట్టలు ఉతుక్కోలేదు, స్నానం చేసుకోలేదు, అలా విచారంతో దిగులతో బాధగా ఉన్నాడు.